ఇంకా నయం, నీకేం కాలేదు నీనా. టైగర్ కి థ్యాంక్స్ చెప్పాలి. స్వార్థం లేని ధైర్యవంతుడుగా ఉన్నాడు. తనింతకు ముందు జీబ్రాని చూడలేదు. భయపడ్డాడు అనుకుంటాను. అయినా కూడా మురిగి నా దగ్గరికి రాకుండా చూసుకున్నాడు. చాలా పెద్ద విషయం. అవును, పేరుకి తగినట్టే ధైర్యవంతుడు. నువ్వు కూడా చాలా ధైర్యవంతుడివే అప్పు. ధైర్యవంతుడు, బలవంతుడు. ఒక సూపర్ హీరో లాగా జూగూడల్ని నువ్వు పగలగొట్టేశావు. ఏ టైగర్ అక్కడే నిలబడ్డావేంటి? వచ్చి నాతో అప్పుతో నడు. ఏంటలా కుంటున్నావు? వాడి కాలికి దెబ్బ తగిలింది. అరే టైగర్, నన్ను గొయ్యి నుంచి బయటికి తీసుకురావడానికి తవ్వావే, అందువల్ల నేల చాలా గట్టిగా ఉంది. దయచేసి నన్ను క్షమించు టైగర్. నా వల్ల నీకు పరిస్థితి. హైగ్రేస్, నీ కాలికి కూడా దెబ్బ తగిలినట్టుంది. ఇవన్నీ పట్టించుకోకూడదు. నువ్వు నిజమైన టైగర్ లాగా ధైర్యవంతుడివి, బలశాలివి. నయమవుతుందిలే. ఇలా దెబ్బ తగిలిన కాలుతో అప్వాన్ అడవి వరకు వీడు ఎలా నడవగలడు? నువ్వు నా వీపు పైన ఎక్కి కూర్చో టైగర్. నీనా దగ్గర నువ్వు మంచివాడివని చూపించుకోవడానికా? లేదు. నీనా నేను ఎంత జాలీగా ఉండేవాళ్ళమో తెలుసా? కానీ నువ్వు వచ్చాక అంతా మారిపోయింది. నువ్వొక బలశాలి, ధైర్యవంతుడివి, సూపర్ హీరో. అప్పు టైగర్ ఏమంటున్నాడు? నిన్ను చూసి తనెందుకు మరుగుతున్నాడు? ఈ చెడ్డ డాగి నిన్ను చూసి ఎందుకు మరుగుతున్నాడు? నువ్వు మాట్లాడేవన్నీ అర్థమవుతున్నాయి, కానీ నేను చెప్పేవి అర్థం కావడం లేదు. నా ఆలోచనల్ని తను మనసులో పెడతాను, అందువల్లే తను నన్ను అర్థం చేసుకుంటోంది. అందుకని నీకంటే నన్నే తనకి ఇష్టం అని అనుకోకు. తన మాటలు నాకు బాగా అర్థమవుతున్నాయి, కానీ నా మాటలెందుకు తనకు అర్థం కావడం లేదు? తను మనసులోని ఆలోచనల్ని ఎలా పెట్టాలో నేను నేర్పిస్తాను. నిజంగా అంటున్నావా? అవును, గురుజీయే నాకు నేర్పించారు. నేను నీకు నేర్పిస్తా. సరే సరే, వెంటనే రెచ్చిపోకు. వచ్చి నా వీపులో ఎక్కు. ధన్యవాదాలు. ధన్యవాదాలని అక్కర్లేదు. నాకొకటంటే నువ్వు సహాయపడవా? ఇలాంటి సహాయమా? ఓసారి ఆలోచించు, బాగుంటుందా? వాళ్ళు మనల్ని చూసేశారా? వాళ్ళు మనల్ని పట్టుకున్నారంటే మళ్ళీ జూకి తీసుకువెళ్ళిపోతారు. దాక్కుందాం. ఎక్కడ దాక్కోవడం? అరే, నా వల్ల అందరూ ఇరుక్కునేలా ఉన్నామే. దీన్ని పట్టుకో. దాక్కోండి. 100 సార్లకు పైగా ఈ రోడ్లో నేను వెళ్ళి వస్తున్నాను. ఇలాంటి చెట్టు ఒకటి ఉందని ఇంతవరకు నేను గమనించలేదే. చాలాసేపటి నుంచి బండి తోలుతున్నానా? ఒకవేళ ఇది నా కళ? ఏదో జంతువులను చూసినట్టయిందే. చిన్న పాపను కూడా చూశాను. ఒక ఏనుగు పిల్ల పైన కుక్క పిల్లను కూడా చూశానే. ఒక పులిని చూశాను. ఒక జిరాఫీని కూడా చూశాను. ఏలియన్! హచ్చు. ఇంకా నయం, తప్పించుకున్నాం. ఓకే, ఇంతే. ఇక్కడ నుంచి నాకు దారి తెలీదు. బస్సు నుంచి నేను ఇక్కడే దిగాను. కాసేపే ప్రయాణం చేశాం కాబట్టి ఇల్లు దగ్గరలోనే ఉంటుంది. నేను ఇంతకు ముందు ఒకసారి ఇక్కడికి వచ్చాను. ఒక్క అడుగు, 2 అడుగు, 3 అడుగు, 4 అడుగు, 5 అడుగు, 6 అడుగు, 7 అడుగు, 8 అడుగు, 9 అడుగు. ఇప్పుడు ఎటువైపు టైగర్? ఖచ్చితంగా తెలియడం లేదు.
వర్షం వల్ల వాసన పసిగట్టలేకపోతున్నాను. చాలా దూరంలో నాకొక అడవి లాంటిది కనిపిస్తోంది. ఒకవేళ అది అప్లాన్ అడవిగా ఉంటుందో? అదెలా నువ్వు చెప్పగలవు? నీనా నీ వీపులో ఎక్కి చూడొచ్చా? నా తొండాన్ని ఒక్కొక్కసారి కొత్త విధంగా ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నాను. అదిగో అక్కడుంది అప్విన్ అడవి, ఆ తర్వాత అప్విన్ అపార్ట్మెంట్స్. ఇదిగో మేము వస్తున్నాం. ధన్యవాదాలు అప్పు. ధన్యవాదాలెందుకు? మరోసారి నీ వీపు పైన నేనెక్కి వస్తాను. ఇప్పుడు మీ అందరికీ గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. నాకు అప్పుడప్పుడు నీ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నువ్వు మాతో అడవికి వస్తే బాగుంటుందని అనిపిస్తోంది నీనా. కానీ మీ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అమ్మా నానా, చాలా లేట్ అయింది. త్వరగా రా టైగర్, ఇంటికి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్తావు కదా అప్పు? జాగ్రత్తగా ఉండు. ఒకవేళ మనం కనపడడం లేదని వాళ్ళు వెతకడం మొదలు పెట్టారంటే ఆ తర్వాత మనకి పెద్ద సమస్య అవుతుంది టైగర్. ఏదో పెద్ద సాహసం చేసినట్టుగా ఉంది. అప్పు విడుదలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు సంతోషం. నీనా, నీకు తమ్ముడు పుట్టాడమ్మా. మీ అమ్మతో పాటు నేను హాస్పిటల్లోనే ఉన్నాను. ఉన్నట్టుండి వెళ్లాల్సొచ్చింది. ఇంటికి రాలేకపోయాను. నేను ఇంటికి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఫోన్ అస్సలు తెలియదు. క్షమించండి నాన్న. పర్వాలేదు బంగారం. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు కింద ఆడుకున్నావేమో. ఇంకా నయం, నీకేం కాలేదు. అరెరే, ఇప్పుడు నీనా అక్కయ్య అయిపోయింది. అప్పో నీనా మళ్ళీ కలుసుకుంటారా? వచ్చే చందమామలు ఒక స్టార్ పుట్టేను, చీకటి తొలగేను, భయం పోయేను. నేను నమ్మలేనులే, నాకై నేను దేన్నైనా దాటుతా, లోయనైనా కొండనైనా. కొండ మధ్యలో మది పాడెను, నీవు కన్న కలలన్నీ ఇక నిజమవుతాయి.